ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు జరగబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. వీరి తలరాత మారబోతోంది. నుదిటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నారు. ఇక వీరికి అన్ని మంచి రోజులే. రేపటి నుంచి 2036 వరకు కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేంటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారు. వీరి అదృష్టం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది. అంటే వీరు ఏ పని చేసినా, ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మారుతున్న గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. 1, 2 కాదండి, మీరు తలపెట్టిన లేదా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా మీకు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఎవరి కోసమో మీరు చేసిన సహాయం ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ విజయం సాధించడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదిస్తారు. డబ్బుంటేనే గౌరవం, మర్యాద, సంఘంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అనే వారి మాటకు దీటుగా మీ జీవితం ఉండబోతోంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రుణ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీరెంతో కాలంగా వాయిదా వేస్తున్న మీ గృహ నిర్మాణ పనులు ఈ సమయంలో వేగవంతమవుతాయి. ఏవైతే ఆస్తులు కొనుగోలు చేసుకోవటం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నారో ఆ ఆస్తులను ఈ సమయంలో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కోర్టులో తగాదాలో చిక్కుకున్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో వారసత్వ ఆస్తులు లభిస్తాయి. వాటితో పాటుగా మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రేపటి నుంచి మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేక సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త అడ్వెంచర్లు చేస్తారు. అంటే మీరు ఏదైనా పనిని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని ఒక నూతన కోణంలో ఆలోచించి పూర్తి చేస్తారు. తద్వారా మీ యొక్క తెలివితేటలు పెరగడంతో పాటుగా మీ తోటివారికి అలాగే మీ పై అధికారులకు కూడా అర్థమవుతుంది. తద్వారా మీ టాలెంట్కు తగిన పొజిషన్లో, అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ని కూడా పొందుతారు. అయితే మీరు మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఏదైనా విషయంలో మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మీ పై అధికారులు సంప్రదించకుండా మీరు చేసే పనులు మిమ్మల్ని ప్రమాదంలో పడివేసే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు మీ సహ ఉద్యోగులతో, మీ పై అధికారులతో షేర్ చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూల మార్పులు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అయితే ప్రారంభంలో మీ వ్యాపారం చాలా మందకొడిగా సాగుతుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావడం లేదని నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు సాగినట్లయితే విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది. రాబో కాలంలో మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. అయితే దానికి మీరు ఇప్పటి నుంచి కృషి చేయాలి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో మీకు మీ భాగస్వాములకి మధ్య పెట్టుబడుల విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చి అవి బిజినెస్ దెబ్బతినడానికి కారణమవుతాయి. అంతేకాకుండా మీకు మీ భాగస్వాములకి మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతాయి. తద్వారా మీ వ్యాపారం పతనమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బోర్డు మీటింగ్లో ఎదుటివారి యొక్క అభిప్రాయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపారాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మీ జీవితంలోకి మీ తలరాత మార్చే ఒక వ్యక్తి వస్తారు. తద్వారా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ లైఫ్లోకి వచ్చే ఆ వ్యక్తి మిమ్మల్ని విజయం దిశగా నడిపిస్తారు. మీకు అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి రాక మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. కుటుంబ పరంగా ఈ సమయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఎటువంటి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. మీకు మీ పిల్లలకి మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం ద్వారా మీకున్న మానసిక ఒత్తిడి అంతా కూడా తొలగిపోతుంది.
ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. ఇక నేను లైఫ్లో ఏదైనా సాధించగలను, నాకు అండగా నా కుటుంబం ఉంది అనే నమ్మకం మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా మీ సంతానం మీ మాట విని మీకు నచ్చినట్లుగా నడుచుకుంటారు. ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సఫలీకృతమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా సమసిపోతాయి. మీ తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల కారణంగా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారు. కానీ ఈ సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మీ తల్లిదండ్రులు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు. వీరి ఆరోగ్యం మీ జీవితంలో వెలుగులు తీసుకువస్తుంది. అయితే ఆహార నియమాలను పాటిస్తూ యోగా, వ్యాయామం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి వీసా, పాస్పోర్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అందువల్ల ఎంతో కాలంగా విదేశాలలో చదువుకోవాలి అనుకుంటున్న ఈ రాశి వారు ఈ సమయంలో కనుక ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. మీకు వచ్చిన ఈ ఉద్యోగం ద్వారా మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే నిత్యం సూర్యదేవుడిని స్తుతించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మీ పూజా మందిరంలో విఘ్నేశ్వరుని పటం దగ్గర 2 అక్షంతరాలు తీసుకుని మీ తల మీద వేసుకుని బయటకు వెళ్ళడం ద్వారా ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి. హనుమాన్ చాలీసాను, విష్ణు సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం ఉపవాస నియమాలను పాటిస్తూ పరమేశ్వరుని ప్రార్థించడం ద్వారా సర్వేశ్వరుని కృపను పొందుతారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పఠించడం ద్వారా అపారమైన సిరి సంపదలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు పక్షులకు, మూగ ప్రాణులకు తృణధాన్యాలు, గింజలు ఆహారంగా పెట్టడం ద్వారా మేలు జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు 2 వైపులా ఉంచాలి. ఇలా రోజు చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. ఇంట్లో రోజు కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు వేసుకుంటే ఆ ఇంట్లో నుంచి మంచి సువాసన రావడమే కాకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది. శుక్రవారం రోజు మీరు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ పారాయణ అపారమైన సిరి సంపదల కోసం చేస్తారు. సో చూసారు కదండి, నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఏ విధంగా వరించబోతోంది. రేపటి నుంచి 2036 వరకు కూడా కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ఆ పెను మార్పులేమిటి, మరిన్ని సత్ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.